హాయ్ వ్యూవర్స్, మనం చూస్తున్నాం రివిరా బీచ్ రిసార్ట్స్. చీరాల రామపురంలో ఉంది ఇది. సముద్రానికి అది దగ్గరలో ఉందండి. మనకు కనిపిస్తుంది సముద్రం. సముద్రం నుంచి సుమారుగా 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అంతే. సో వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో మన మెయిన్ ఎంట్రన్స్ లోంచి ముందుగా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మెయిన్ ఎంట్రన్స్ లోంచి మనం ముందుగా వెళ్తే మనకి ఇది కనిపించేది మెయిన్ బిల్డింగ్ అండి. సో మెయిన్ బిల్డింగ్లో రిసెప్షన్, ఫస్ట్ ఫ్లోర్ ఫర్ రూమ్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి గార్డెన్ కాటేజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం గార్డెన్ కాటేజెస్ చూద్దాం, అవి చాలా బాగుంటాయండి. గార్డెన్ కాటేజెస్కి వెళ్ళిపోదాం ఫస్ట్, తర్వాత మన ఈ రిసెప్షన్ రెస్టారెంట్ అని చూద్దాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది గార్డెన్ రెస్టారెంట్, గార్డెన్ కాటేజెస్. సారీ, ఈ గార్డెన్ కాటేజెస్ అన్ని చాలా బాగుంటాయి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం ఇండివిజువల్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఉంటే. సో రూమ్స్ మధ్య కూడా చాలా గ్యాప్ ఇచ్చారండి వీళ్ళు, చాలా బాగుంటుంది. సో బయట మనం కూర్చోవడానికి కుర్చీలు, ఒకడానికి ఒక ఉయ్యాలు కూడా ఉంది. సో వచ్చిన వాళ్ళు పీస్ఫుల్గా బయట కూర్చుంటే టైం పాస్ చాలా బాగా అయిపోతుంది గ్రీనరీ అంతా చూస్తుంటే. కాటేజీకి మధ్యలో చాలా గ్యాప్ ఉందని చెప్పాను కదా, అది కూడా చూద్దామండి. ఇక్కడ మనం చూడొచ్చు కాటేజ్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో. సో మన ఇండివిజువల్గా ఉన్న ఫీలింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో గెస్ట్స్ బాగా బిజీగా ఉండటం వలన లోపల ఎలా ఉంటుంది అనేది వ్యూ మీకు చూపించలేకపోతున్నాను వీడియోలో. అందువల్ల రూమ్ బయట నుంచి మాత్రమే వీడియో తీయగలిగాం. సో అలా మనం కొంచెం ముందు నడుచుకుంటా వెళ్తే ఇది ఒక ఫంక్షన్ హాల్ అండి. సో ఈ ఫంక్షన్ హాల్ సుమారుగా 200 నుంచి 300 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఈ ఫంక్షన్ హాల్లో కూడా మనకి వీళ్ళు డెకరేషన్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. సో ఇది స్టేజ్, అండ్ పక్కన ఉన్న 2 రూమ్స్ మనకి గెస్ట్స్కి రెడీ అవ్వడానికి కానీ వాటికి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఓపెన్ ఫంక్షన్ హాల్ అండి ఇది. సో ఈ ఓపెన్ ఫంక్షన్ హాల్ గురించి చెప్పాలంటే మనం సినిమా సెట్ లాగా అనమాట, చాలా పెద్దది. సో ఇందులో మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసిస్తారు. సో మనకి దూరం నుంచి కనిపిస్తుంది కదా, అది మెయిన్ స్టేజ్. సో ఈ పక్కన ఉన్న 4 స్టేజ్లు సబ్ అండి. సో అక్కడ మనం సంగీత్ కానీ అలాంటివి ఏది పెట్టుకున్నా కానీ ఇక్కడ అసలు చాలా బాగుంటుంది. సో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో సంగీత్ గాని అలాంటివి పెట్టుకున్నా, సో ఇక్కడ మనం చాలా బీచ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నాయిస్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఏమి ఉండదు. సో ఇంత పెద్ద దానికి మెయిన్ కార్ పార్కింగ్ కూడా కావాలి. సో కార్ పార్కింగ్ గురించి మళ్ళీ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది కాన్ఫరెన్స్ హాల్ అండి. ఈ కాన్ఫరెన్స్ హాల్ మనకి కంపెనీ మీటింగ్స్ కానీ గెట్ టుగెదర్ కానీ వాడికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లోపల ఫర్నిచర్ అది కూడా చాలా బాగుంది. సో వీళ్ళు మనకు ఒక ప్రొజెక్టర్ అండ్ 1 స్క్రీన్ అరేంజ్ చేస్తారు. సో ఇది కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫర్నిచర్ అది కూడా మోడర్న్గా ఉందండి. సో ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మనకి కార్ పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా కార్లు లోపలే పార్క్ చేసుకోవచ్చు రిసార్ట్ లోపలే. సుమారుగా ఈ రిసార్ట్ 12 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారండి, చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫుడ్. మనం రెస్టారెంట్ చూద్దాం ఇప్పుడు. ఈ రెస్టారెంట్ కూడా చాలా మోడర్న్గా ఉంది చూడండి, ఫ్యాన్స్ కానీ చైర్స్ కానీ అన్నీ చాలా మోడర్న్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఫ్యామిలీ క్యాబిన్స్ కూడా సపరేట్గా ఇచ్చారు. సో ఫ్యామిలీతో వచ్చి మనం అందరు కలిసి లంచ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. అవి ఫ్యామిలీ క్యాబిన్స్ అండి. ఇది రిసెప్షన్ ఏరియా, అండ్ ఇది రూమ్స్కి అండి గ్రౌండ్ ఫ్లోర్, అండ్ ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్, అది రూమ్స్కి మాత్రమే అది. సో మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మన నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ గేమింగ్, వాటర్ గేమింగ్ చూడొచ్చు. అలానే ఓపెన్ థియేటర్ చూడొచ్చు. ఓపెన్ థియేటర్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడ ఈవినింగ్ టైం సినిమాలు అవి ప్లే చేస్తుంటారు, చాలా బాగుంటుంది. ఒకసారి బ్యాక్ లుక్ చేయండి రెస్టారెంట్ని, మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాం. సో మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఓపెన్ థియేటర్ వస్తుంది. ఓపెన్ థియేటర్ ఈవినింగ్ టైం ఇక్కడ సినిమా అనేది ఏదో ఒక సినిమా ప్లే చేస్తారు. సో ఇంత పెద్ద స్క్రీన్లో ఓపెన్ ఎయిర్లో కూర్చొని రిలాక్స్గా మూవీ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. సో చుట్టూతా కూడా డెకరేషన్ చాలా బాగుందండి వీళ్ళ మెయింటెనెన్స్. అసలు మనకి ఇంత గ్రీనరీ చూస్తే బయటికి వెళ్ళాలి అని అనిపించదు, చాలా బాగుంది. టైం మాత్రం చాలా గడిచిపోతుంది. 2 తాడి చెట్లకు ఒక ఉయ్యాలు కట్టారు చూడండి, చాలా న్యాచురల్గా బాగుంది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏమన్నా చిల్డ్రన్స్ వాటర్ గేమింగ్ అండి, రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్. చిల్డ్రన్ గేమింగ్ మాత్రం కొంచెం అది వర్క్ జరుగుతూ ఉంది. సో విల్ బి సూన్ ఇట్ విల్ బి ఓపెన్. అండ్ దిస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, కిడ్స్కి సపరేట్గా ఉంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తుంది కిడ్స్ స్విమ్మింగ్ పూల్. దీని బ్యాక్ సైడ్ ఉన్నది ఏమన్నా పెద్దవాళ్ళదండి.
చూసారు కదా! ఈ స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ ఉన్నదే మనకి బీచ్ వ్యూ రెస్టారెంట్. సో, రెస్టారెంట్‌కి మాత్రం ఔటర్స్ కూడా అలౌ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, థియేటర్ మాత్రం ఓన్లీ ఫర్ గెస్ట్స్‌కేనండి. ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్విమ్మింగ్ పూల్ అండ్ థియేటర్ యాక్సెస్ మాత్రం ఉంటుంది. చూసారు కదా! సో, మీరు వీకెండ్ గాని, వీక్ డేస్‌లో గాని ఎప్పుడైనా డెస్టినేషన్ బయటికొచ్చి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఈ రివిరా రిసార్ట్ అనేది చాలా బావుందండి. మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.